తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు పార్టీలో కీలక పదవి దక్కనుందా? గత కొంతకాలంగా పలు వర్గాల ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ఆయా అంశాలపై పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్న కవితకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించనున్నారా అంటే అవుననే జవాబే వినిపిస్తోంది. ఇప్పటికే బీసీల సమస్యల మీద జిల్లాలో పర్యటించిన కవిత బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగ వేళ రాబోయే రోజుల్లో క్రియాశీలకమైన రీతిలో పార్టీ వాణిని జనంలోకి బలంగా తీసుకుపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పాటు తెలంగాణ జాగృతితో సహా పలు సంస్థలను తిరిగి క్రియాశీలకం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించి ఉద్యమ పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని కవిత భావిస్తున్నట్టు తెలియవస్తోంది. లెట్ us watch the story. గతంలో తెలంగాణ జాగృతి ఏర్పాటుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కవిత అనతి కాలంలోనే బీఆర్ఎస్లో కీలకమైన నేతగా ఎదిగారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత ఆమె ఏమాత్రం నిరాశ చెందలేదు. ఆ తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కవిత విజయం సాధించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కాగా నిరుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై జైలు జీవితం తర్వాత ఆమె కొత్త ఏడాదిలో రెట్టించిన ఉత్సాహంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పటికే ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసి జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహించారు. చాలా జిల్లాల నేతలతో భేటీలు నిర్వహించి జాగృతి కొత్త కమిటీలపై విస్తృతంగా కసరత్తు చేశారు. అలాగే బీసీల కులగణనపైన ఆమె ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఫూలే ఫ్రంట్ కూడా ఏర్పాటు చేసి అప్పట్లో అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వీలున్నంత త్వరగా అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి ఆమోదముద్ర వేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు. అదే సమయంలో నిత్యం వివిధ ప్రజా కుల సంఘాల నేతలతో సమావేశమవుతూ ఆయా వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటూ భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ 25 ఏళ్ల పండుగ జరుపుతున్న వేళ ప్రజా పోరాటాలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనూ కవిత పాల్గొంటున్నారు. గతంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అలాగే గతంలో మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించగా అక్కడికి కూడా వెళ్లి ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని రేవంత్ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శల దాడి కూడా పెంచుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు సమయంలోనూ ఆమె ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ భవన్లోని విగ్రహం వద్ద వినూత్న రీతిలో తమ అసంతృప్తిని ప్రదర్శించారు. హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మహిళలకు తులం బంగారం నెలకు 2500 అంశాన్ని తాజా మండలి సమావేశాలలో ప్రస్తావించడంతో పాటు ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్టీలోనూ ఆమెకు కీలక పదవి దక్కనుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆమె సోదరుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. గతంలో పార్టీ సెక్రటరీ జనరల్గా పనిచేసిన కె కేశవరావు కాంగ్రెస్లో చేరాక ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఆ క్రమంలో కవితకు తగిన గుర్తింపు ఉన్న పదవిని అప్పగించాలని పార్టీ అధినేత భావిస్తున్నట్టు సమాచారం. అలాంటి పదవి అప్పగిస్తేనే కేడర్ నుంచి గానీ నాయకుల నుంచి గానీ ఆమె కార్యక్రమాలకు మంచి స్పందన రాదని పార్టీ నాయకులు భావిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ కుమార్తెగానే కాక తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపు సాధించిన కవితకు పార్టీ 25 ఏళ్ల పండుగ సందర్భంగా ఏ కీలక బాధ్యత అప్పగిస్తుందో వేచి చూడాల్సిందే.